టారిఫ్లన్నీ రద్దు. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ. మరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినట్టేనా? అందరిది ఇదే ప్రశ్న. కానీ కథ ఇంకా అయిపోలేదు. టారిఫ్ వార్ కొనసాగించడానికి ట్రంప్ వద్ద మరిన్ని అస్త్రాలున్నాయి. Not $1, I assume, to protect other countries. This must have been done to protect those other countries. Certainly not the United States of America, which they should be interested in protecting. That's what they're supposed to be protecting. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ స్టేట్మెంట్స్ చూస్తే అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ చేస్తా అన్నట్లుంది. టారిఫ్లను విధించేందుకు ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారం 3 మార్గాలతో పాటు మరికొన్ని అవకాశాలు ట్రంప్నకు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం. సెక్షన్ 301. ఈ రూల్ ప్రకారం ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యంలో తప్పుడు మార్గాలు లేదా అన్యాయమైన విధానాలను పాటిస్తే భారీగా టారిఫ్లను విధించవచ్చు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు చైనాపై ఈ సెక్షన్ను ప్రయోగించే భారీగా సుంకాలు మోపారు. అయితే దానికి సాధారణ విచారణ అవసరమవుతుంది. అందువల్ల దీని అమలుకు సమయం ఎక్కువగా పడుతుంది. సెక్షన్ 122. ఈ రూల్ను వేగంగా అమలు చేయవచ్చు. ఇతర దేశాలతో వాణిజ్య లోటు ఉందని భావిస్తే దాన్ని ప్రయోగిస్తారు. 150 రోజుల పాటు 15% వరకు తాత్కాలిక సుంకాలను విధించవచ్చు. మూడోది సెక్షన్ 232. విదేశీ వస్తువుల వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే అధిక టారిఫ్లు వేయొచ్చు. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తారు. కానీ దీనికి వాణిజ్య శాఖ దర్యాప్తు అవసరమవుతుంది. ఇక చివరిది టారిఫ్ యాక్ట్ 1930లోని సెక్షన్ 338. మహా ఆర్థిక మాంద్యం కాలం నాటి ఈ సెక్షన్ ట్రంప్ కు వైల్డ్ కార్డ్ లాంటిదని చెప్పవచ్చు. దీని ప్రకారం ఇతర దేశాలపై 50% సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అంతేకాదు దీని అమలులో చాలా తక్కువ అడ్డంకులే ఉంటాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ వద్ద ఉన్న ఒకే దారి మూసుకుపోయింది. కానీ ఆ వెంటనే ట్రంప్ మరో 10% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ కొత్త సుంకాలను సమర్థించుకోవడానికి ట్రంప్ ఏ మార్గాన్ని ఎంచుకుంటారో చూడాలి.